నేను విఏ హాస్పిటల్లో ఉన్నప్పుడే తెలిసింది నా జీవితానికి తీరని లోటు జరిగిందని. అప్పుడే నాకు ఎగరాలనే కోరిక కలిగింది. నేను విముక్తుడయ్యాను. ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు మేలుకోక తప్పదు. క్రయోలో ఉన్నప్పుడు కలలు రావు. 6 ఏళ్లు గడిచినట్టే తెలీదు. తాగిన మైక నుంచి బయటపడినట్టుంటుంది. టామీనే సైంటిస్ట్, నేను కాదు. భూమి మీద ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి సుదూరాలకు పయనించాలనుకున్నాడు. మనం చేరుకున్నామా? అవును, మనం రీచ్ అయిపోయాం. చేరుకున్నాం. మీ కవల సోదరుని గురించి గత వారం టామీ ఆ మిషన్ మీద వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అతని దగ్గరున్న డబ్బు కోసం. నువ్వు క్రయోలో 5 ఏళ్ల 9 నెలల 22 రోజులున్నావు. ఇప్పుడు నీకు ఆకలిగా ఉంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది. ఒకవేళ నీకు కడుపులో తిప్పినట్టయితే ఆ కవర్లను అవును, వాడుకో. టామీనే ఆ సైంటిస్ట్. నేను యుఎస్ మిలిటరీలో ఒక సాధారణ ఉద్యోగస్తుడిని. తర్వాత రాబోయేది పాండోరా. తర్వాత రాబోయేది పాండోరా. దాని గురించి చాలాసార్లు విన్నాను, కానీ అక్కడికి వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. నీ అన్నయ్య ఒక పెట్టుబడికి ప్రతినిధిలా వ్యవహరించాడు. తన కాంట్రాక్ట్ని పూర్తి చేయడం గురించి నీతో మాట్లాడాలి. చూడు, నీ జీనం అతని జీనం లాగానే ఉంది కాబట్టి నువ్వు అతని స్థానంలో ఉండొచ్చు. ఏంటి, నీకు ఓకేనా? కొత్త ప్రపంచంలో నీకో కొత్త జీవితం. జీతం కూడా ఎక్కువే. చాలా ఎక్కువ.